అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నవరాత్రులలో భాగంగా లేకపోతే నవరాత్రులనే కాకుండా లేకపోతే ఏకాదశి, లేకపోతే శనివారం, లేకపోతే శ్రవణ నక్షత్రం, ఇలాంటివన్నీ పుణ్యప్రదమైనటువంటి రోజులు. ఇలాంటి రోజులలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తే, అంటే మనకి పిలిస్తే పలికే దైవం కలియుగంలో వెంకటేశ్వర స్వామి. మనం ఆపద ముక్కులు వాడ, అనాథ రక్షక, గోవింద గోవింద అంటూ ఎలుగెత్తి పిలిస్తే చాలా ఆయన ఏడుకొండలు దిగిమని చెంతకొచ్చేస్తారు. అంతటి కరుణాహృదయుడు మన ఏడుకొండల వెంకన్న స్వామి. జాతకంలో శని దోషాలు ఉన్నవాళ్ళు, వివాహం కావట్లేదు అనుకున్న వాళ్ళు, వివాహం తొలగిపోవాలి అన్నా, వివాహ ప్రయత్నాలు సఫలం అవ్వాలి అన్నా, ఆగిపోయిన పనులు మనకి ఆటంకాలు లేకుండా సాగాలి అన్నా, మనకి ఏడుకొండల వెంకన్నే రక్ష. అందులో ఈ ప్రత్యేకమైనటువంటి పూజ చేస్తే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మనం ఆ ఏడుకొండల స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. అది మనం 7 శనివారాలు కానీ 11 శనివారాలు కానీ చేసుకోవచ్చు. 2-3 శనివారాలు చేస్తేనే చాలా వెంటనే ఫలితం కనబడిపోతుంది. శనివారం ఉపవాస దీక్ష చేసుకుంటే చాలా మంచిది. ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉన్నాయి. అవి మనం ఈ వీడియోలో చెప్పుకుంటూ ఆ పూజా విధానం చెప్పుకుంటున్నప్పుడు మాట్లాడుకుందాం. సరే, ఈ దీక్ష మనం 7 శనివారాలు కానీ 11 శనివారాలు కానీ అనుకున్నాం కదా. ఒక శ్రవణ నక్షత్రము శనివారం వచ్చిన రోజున కానీ, ఏకాదశి శనివారం వచ్చిన రోజున కానీ, లేకపోతే ఏదైనా ఒక శనివారం వచ్చిన రోజు కానీ మనం ఈ దీక్షని ప్రారంభించుకుంటే చాలా మంచిది. పూర్తిగా భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో చేస్తే ఖచ్చితంగా ఏడుకొండలవాడు మన దగ్గరికి వస్తాడు అనడంలో సందేహమే లేదు. అంతేకాదు, మనం ఏ రోజైతే పూజ చేయాలనుకుంటున్నామో ఆ రోజు శుభ్రంగా తలస్నానం చేసి, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని, దేవుడి మందిరంలో కూడా దేవుడిని శుభ్రం చేసి, ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటానికి గంధంతోనూ పసుపు బొట్లతోనూ బొట్లు పెట్టి తిరునామాన్ని చక్కగా అందంగా దిద్ది అప్పుడు మనం పూజని ప్రారంభం చేయాలి. స్వామివారి ఎదురుండగా 2 ఆవునేతి దీపాలు వెలిగిస్తాం. లేకపోతే పిండి దీపారాధన చేయడం కూడా చాలా శ్రేష్టం. పిండి దీపారాధనలో మీరు కాస్త పచ్చకర్పూరం కూడా వేయండి. అంటే దీపం వెలుగుతున్నప్పుడు కాస్త పచ్చకర్పూరం లైట్‌గా వేసినా కూడా ఆ పచ్చకర్పూరం యొక్క సువాసన స్వామివారికి చాలా ఇష్టం. అలాగే మీరు నామం పెట్టేటప్పుడు కూడా కాస్త పచ్చకర్పూరం కలపండి. అది స్వామివారికి చాలా శ్రేష్టం. చేస్తూ ఉన్నప్పుడు ఈ పూజ మీరేం చేస్తారు, హారతి కర్పూరము, పచ్చకర్పూరము రెండింటిని మిక్స్ చేయండి. బాగా మెత్తగా అక్కర్లేదు, బరకగా ఉన్నా చాలు. దాన్ని ఒక పక్కన పెట్టుకోండి. మనం వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతాన్ని కానీ, అలాగే గోవింద నామాలు కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరం కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్ర కవచం కానీ, ఇలా వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన స్తోత్రాలని చదువుకుంటూ పూజ చేయడం మంచిది. ఒకవేళ మనం అష్టోత్తరంతో గనక పూజ చేస్తూ ఉన్నట్లయితే 108 నామాలు ఉంటాయి కదా. ప్రతి నామానికి ఒకసారి ఇంత కర్పూరాన్ని స్వామివారి పాదాల దగ్గర వేయాలి. అంతేగాని మొత్తం కర్పూరం అంతా చేతిలో తీసేసుకుని ఇలా 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 దులపడం కాదు. ఒక్కొక్క నామానికి ఇలాగ మృగముద్ర అంటారు. ఈ మృగముద్రతో కాస్త కర్పూరం తీసుకోవడం, ఓం శ్రీ వెంకటేశాయ నమః అండం, స్వామివారి పాదాల దగ్గర వదిలిపెట్టేసడం. మళ్ళీ కాస్త కర్పూరం తీసుకోవడం, ఇంకో నామానికి మళ్ళీ వదిలిపెట్టేసేయడం. అలాగా 108 సార్లు స్వామివారి దగ్గర 108 సార్లు కర్పూరపు పొడిని స్వామివారి పాదాల దగ్గర ఉంచవలసింది. మరి ఈ కర్పూర పొడి అలా నేల మీద ఎలా వేసేస్తాం పట్టం దగ్గర అంటే, అక్కడ ఒక చిన్న పళ్ళెం పెట్టుకోండి. పాదాల దగ్గర, స్వామివారి పాదాల దగ్గర పళ్ళెం కానీ, పేపర్ కానీ పెట్టుకోండి. దాని మీద స్వామివారి యొక్క చిత్రపటం ఉండేలాగా పెట్టుకోండి. మీ దగ్గర వెంకటేశ్వర స్వామి వారికి విగ్రహమూర్తులు ఉంటే అవైనా అంతా ఒక పళ్ళెంలో పెట్టుకుని చేయండి. ఆ పళ్ళెం ఇనప పళ్ళెం కానీ, స్టీల్ పళ్ళెం కానీ కాకుండా జాగ్రత్త వహించండి, సరిపోతుంది. మీరు ఆ కర్పూరంతో స్వామివారికి పూజ చేస్తారనమాట. దానినే కర్పూర పూజ అంటారు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే 108 సార్లు స్వామివారికి హారతి ఇస్తారు కర్పూరంతో. ప్రతి ఒక్క నామానికి హారతి ఇస్తూ ఉంటారు. దానికంటే కూడా ఇది చాలా శ్రేష్టం. ఎందుకంటే 108 సార్లు కూడా కర్పూరపు పొడితో స్వామివారికి అర్చన చేస్తారు. అర్చన చేశాక ఆ కర్పూరపు పొడిని మీరు చివరిలో ధూపదీప నైవేద్యాలన్నీ అయిపోయాక మంగళహారతి ఇస్తారు కదా, అప్పుడు వాడినా సరే, లేకపోతే మీకు దగ్గరలో కనుక తిరుపతి ప్రయాణం కనుక ఉన్నట్లయితే ఈ కర్పూర పొడిలో కొంత భాగాన్ని ఇంట్లో మంగళహారతిలో వాడి మిగతా భాగాన్ని పొట్లం కట్టి మీరు తిరుపతి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్తే పన్నులలో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మీకు ప్రయాణం సజావుగా సాగుతుందన్నమాట. ఏ రకమైన ఇబ్బంది రాదు. స్వామివారి యొక్క దర్శనం కూడా చాలా అమోఘంగా జరుగుతుంది. అక్కడ వెళ్ళాక మనం ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధనలు, హారతులు చేస్తూ ఉంటారు కదా తిరుపతి కొండ మీద. అక్కడ మీరు స్వామివారిని తలుచుకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ గోవింద నామాలు చెప్పుకుంటూ అక్కడ మీరు ఈ పూజ చేసినటువంటి కర్పూరాన్ని స్వామివారి ఉన్న వైపు దిశగా చూస్తూ అక్కడ మీరు
వెలిగించి స్వామివారికి అక్కడి నుంచే హారతిగా చూపించండి. చాలా అంటే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారనమాట. స్వామివారికి ఈ పచ్చ కర్పూరంతో చేసేటటువంటి ఈ పూజ అంటే అత్యంత ప్రీతికరమ. అందులోనూ శ్రవణ నక్షత్రము, శనివారము, ఏకాదశి కలిసి వచ్చినటువంటి ఆ రోజులలో శ్రవణ నక్షత్రం రోజునైనా చేయొచ్చు, శనివారం రోజునైనా మీరు ప్రారంభం చేసుకోవచ్చు, ఏకాదశి రోజునైనా మీరు ప్రారంభం చేసుకోవచ్చు. అలా చేస్తే విశేషమైనటువంటి ఫలితం. మరీ ముఖ్యంగా బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందే మీ పూజ అయిపోయేలా చూసుకోండి. లేకపోతే సాయంకాలం సంధ్యా సమయం గోధూళి వేళ అంటాం కదా! ఆ ప్రదోష వేళ అంటాం కదా! ఆ ప్రదోష సమయంలోనైనా సరే చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడు చేసినా మీరు ఒకే సమయంలో చేయడానికి ప్రయత్నం చేయండి. పూర్తి నమ్మకము, భక్తి, విశ్వాసంతో చేయండి. మీరు అష్టోత్తరంతో పూజ చేశాక మీరు ఉదయం చదువుకున్నా, సాయంకాలం చదువుకున్న గోవింద నామాలు మాత్రం ఇంట్లో చదువుకోండి. మీరు చదివినా పర్వాలేదు, మీ ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని సామూహికంగా గోవింద నామాలు చదువుకున్నా సరే, ప్రతిరోజు కూడా కనీసం ఒక్కసారి రోజులో అందరూ కూర్చుని ఒక్కసారి అంటే మీరు ఈ పూజ చేస్తున్న రోజులో కూర్చుని చదువుకుంటే మంచి ఫలితం వస్తుంది. వివాహం చాలా మంచి సంబంధాలొస్తాయి. ఈ మద్య మాంసాలకు దూరంగా ఉండాలి. ఉల్లి, వెల్లుల్లి కూడా తీసుకోవద్దు. స్వామివారికి తులసిమాల అంటే ఇష్టం కాబట్టి చిత్రపటాన్ని తులసిమాలతో అలంకరించడం మర్చిపోవద్దు. గంధము, పుష్పాలతో అలంకరించండి. పూజ మాత్రం మీరు కర్పూరంతోనే చేయాలి. శని బాధలున్న వాళ్ళు అందరూ కూడా ఈ పూజ చేసుకోవచ్చు. బ్రహ్మచర్యం మాత్రం ఈ పూజ చేసే రోజు బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించే తీరాలి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు 7 వారాలు చేసినా, 11 వారాలు చేసినా ఆ నియమంగా మీరు ఖచ్చితంగా చెయ్యండి. వెంకటేశ్వర స్వామివారికి పిండి దీపారాధనలు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు ఈ పూజ చేస్తున్నంత సేపు కూడా పిండి దీపాలు కొండెక్కకూడదు. వెలుగుతూనే ఉండేలాగా చూసుకోండి. అలా మీరు శ్రద్ధ తీసుకోండి. ధూపము, దీపము, నైవేద్యము. నైవేద్యంగా మీరు బెల్లం పొంగలి నైవేద్యంగా పెట్టండి. శనివారం ఒక్కరోజే కాబట్టి ప్రతి శనివారం కూడా లేతే మీరు ఈ పూజ చేస్తున్నటువంటి అన్ని వారాలు కూడా బెల్లం పొంగలి స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. ఒకవేళ ఏ కారణం చేతైనా సరే మీకు బెల్లం పొంగలి నైవేద్యంగా పెట్టడం కుదరకపోతే పాలల్లో కాస్త పటికి బెల్లం వేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. తర్వాత మీరు ఆ పిండి దీపారాధన చేసిన దాన్ని మీరు ప్రసాదంగా ఇంటిల్లిపాది పుచ్చుకోవచ్చు. లేకపోతే గోమాతకి కూడా తినిపించొచ్చు. ఎటువంటి దోషము లేదు. చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేగాని అటు ఇటు పాడేయకండి. ఆ పిండి దీపారాధనతో చేసినటువంటి ఆ ప్రసాదం అమోఘమైనటువంటి ప్రసాదం. మీరు బియ్యపు పిండిలో కాస్త నీళ్ళతో పాటు బెల్లం కూడా కలపండి. బెల్లమును, యాలకుల పొడి కలిపి మీరు పిండి దీపారాధన తయారు చేయండి. అలా తయారు చేసుకోవాలి. మామూలుగా మనం రెగ్యులర్‌గా చేసే పిండి దీపారాధన కాదు. ఇది బియ్యపు పిండి, యాలకులు పొడి, బెల్లం పొడి, కాస్త ఆవు నెయ్యితో కలిపినటువంటి పిండి దీపాలనమాట. దాంట్లో మీరు 2 ఒత్తులేసి ఆవు నెయ్యి దీపారాధన చేయండి. వాటితోనే మీరు చక్కగా ప్రసాదం కూడా కొండెక్కాక ఇంటిల్లిపాది ప్రసాదం తినొచ్చు. చలివిడిలాగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీరు 7 శనివారాలు అని వ్రతం దీక్ష తీసుకున్నప్పుడు, ప్రతి శనివారం 7 పిండి దీపారాధనలు చేయండి. అది ఇంకా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. జాతక దోషాలు, గ్రహ దోషాలు, శని దోషాలు అన్నీ పోతాయి. మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మీకు శత్రువులు ఎవరైనా ఉంటే స్వామివారు ఆయన వజ్ర కవచాన్ని మీకు అడ్డేస్తారనమాట. అంత అమోఘంగా పనిచేస్తుంది. శనివారాల దీక్ష చేస్తున్నన్ని రోజులు కూడా తులసి కోటలో కూడా దీపారాధన చేసి, తులసి అమ్మవారి యొక్క చుట్టూతో కూడా ప్రదక్షిణ చేయండి. విశేషమైనటువంటి ఫలితం. దీక్ష చేస్తున్నంత కాలము కూడా ఇల్లు ప్రశాంతంగా ఉండాలి. ఇల్లంతా కూడా ధూపం వేయండి. ఎటువంటి ఆర్గ్యూలు చేయకండి. వివాదాలకి దూరంగా ఉండండి. ఒకవేళ ఏ కారణం వల్లైనా 7 శనివారాలు కుదరకపోతే దాంట్లో బేంబేలు ఎత్తిపోక్కర్లేదు. మీకు ఎన్ని శనివారాలు కుదిరితే అన్ని శనివారాలు చేయండి. కనీసం ఒక్క శనివారం అయినా చేయండి. దాంట్లో ఉన్నటువంటి ఫలితాన్ని మీరు ఆస్వాదించండి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.